హలో హలో. హలో హలో. ఎక్కడున్నారు? ఎవరు? ఇక్కడ నేను వరంగల్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అది వరంగల్ స్టేషన్ అంటే ఏ స్టేషన్? పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? రైల్వే స్టేషన్. అది ఎవరు నువ్వు? నేను ఎవరైతే మీకేంది? మీరు ఎక్కడ చెప్పండి నువ్వు ఫస్ట్. నాకు కాల్ చేసి నన్ను ఎవరు ఎక్కడున్నావు అని అడిగితే నేను ఎట్లా చెప్తా? నువ్వు ఎవరు మీరు చెప్పు. ఏ టైంకి ట్రైన్ దిగుతారు అది చెప్పండి. అర్థం కాలేదు. హలో. హలో హలో మీరు ఎవరిని గెలుకున్నారు? అర్థం కాలేదు. హలో. మీరు ఎవరిని గెలికిరు అంటున్నా. ఎవరిని? మీరు ఏమో నువ్వే చెప్పు. మరి నువ్వు నాకు ఫోన్ చేసినట్టే నీకు నెంబర్ ఎవరో ఒకరు ఇచ్చుంటారు కదా. ఇచ్చిన నెంబర్ పర్సన్ ఇచ్చిన పేరు చెప్పు. ఓకే భాస్కర్. భాస్కర్. ఆ. అంటే ఆ పర్సన్ గురించి తెలిసి గెలికిరా తెలియక గెలికిరా మీరు? భాస్కర్ నన్ను గెలిస్తే భాస్కర్ నాకు ఫోన్ చేస్తే నువ్వెవరు మాట్లాడుతున్నావు? నువ్వు రిలేషనా, ఫ్రెండా, ఎవరు నువ్వు? నువ్వెవరు ఇంతకు మాట్లాడుతున్న మ్యాటర్ కాదు. నువ్వు కాల్ చేయాలి. ఏం మాట్లాడావు అతను అది చెప్పు ఫస్ట్. నువ్వు కాల్ చేసి ఏం ఆయన మాట్లాడావు? నీకేం చెప్పిండు నాకు అది చెప్పు. సరే ఇదంతా నీకు వద్దులే పర్సన్ గానీ గురించి తెలుసా? ఫస్ట్ పర్సన్ గురించి తెలుసా? ఏంటి ఆ పర్సన్ గురించి పర్సన్ తెలుసా? ఏంటి అసలు? ఇంతకు నువ్వెవరు? ఆయన ఫ్రెండా, వాళ్ళ రిలేషనా, వాళ్ళ నీ రిలేషన్ పేరేంటి? చెప్పండి. ఇవన్నీ వాళ్ళ నాకు చెప్పు బ్రదర్. ఒకసారి. నేను వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. వాళ్ళ తమ్ముడా? ఆ? వాళ్ళ తమ్ముడువా నువ్వు? వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. నా పేరు అదే. విఘ్నేష్. ఏం పేరు? ఏం పేరు? విఘ్నేష్. ఎక్కడ? వరంగల్ మీది ప్రాపరు? యా వరంగల్. ఇందాక నువ్వు ఎక్కడ కూడా ఫస్ట్ ఇందాకే కూడా ఎవరో ఫోన్ చేశారు. అది నువ్వేనా ఇంకొకలా? నాకు ఇదంతా మ్యాటర్ కాదు. నువ్వు ఎక్కడ ఇందాక ఇప్పుడు కూడా ఫోన్ ప్రజెంట్ చేసింది నువ్వేనా కాదా? నేను చేస్తే తిరిగి వేరే వాళ్ళు. కట్ అయింది. నేను చేస్తే మళ్ళీ అది సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదని చెప్తుంది. వేరే వాళ్ళు చేసిరు. ఆ, ఆ. నాకు వాళ్ళు చేసిన వినేసిన మ్యాటర్ కాదు. ఫస్ట్ ఓకే, నేను చెప్పిన పాయింట్ కి నాకు ఆన్సర్ చెప్పు. చెప్పు. ఆ పర్సన్ ని మీరు ఏ విధంగా గెలికారు అంటున్నా. గెలకడం ఏంది? కొంచెం లాంగ్వేజ్ మంచిగా వాడు. ఓకే. ఆ పర్సన్ మీరు ఏ విధంగా మాట్లాడారు ఆ పర్సన్ తోటి? నేను మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? హలో నేను మాట్లాడాల్సినంత అవసరం నాకే ఉంది. తను మాట్లాడతాడు కదా, మాట్లాడిండు కదా. సరే ఏం మాట్లాడినా మాట్లాడపోయినా వరంగల్ స్టేషన్ లో దిగితే నేను చీరి పడదింటారు. ఎవరు? అర్థమైంది? ఎవరు? ఎవరైనా ఎవరైనా. అంటే ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు తమ్ముడు? బెదిరిచ్చుడు గిదిరిచ్చుడు జాంతనే ఈ మ్యాటర్ వేసి చూపిస్తాం. అర్థమవుతుందా? అంటే నువ్వు ఎట్లా? ఎవరిని గెలుకోతో వాళ్ళని గెలికినావు గుర్తు పెట్టుకో. మాటలతో చూపియం, ఏమైనా చేతులతో చూపిస్తాం. అర్థమవుతుందా? ఓకే, నీకు ఓకే నీ కథ తమ్ముడు. మా దగ్గర కాదు నువ్వు చెప్పేది. అర్థమవుతుందా? ముక్క కూడా దొరకదు. అర్థం కథలు కాలేదు. పడుతున్నామేమో. అర్థం కావట్లేదు. నాకు వాయిస్ జర్నీలో ఉన్నా కదా, కొంచెం చిన్నగా వినిపిస్తుంది నీ మాట. ఆ వాయిస్ కూడా అంతే చిన్నగానే వస్తుంది. చెప్పు వింటే వేరు చెప్పు. లేకపోతే లేదు. సరేలే గానీ పేరు చెప్పలేదు నాకు. ఇంతకు నువ్వు విఘ్నేష్ అన్నావు కదా. అరే నీ పేరేంటి చెప్పాల్సిన? నా పేరు మధులతలే, మల్లు మధులత. మల్లు మధులత నా పేరు. ఓకే. నా పేరు విఘ్నేష్ అవధూత. అవధూత విఘ్నేష. ఓకే. ఏం చదువుతున్నావు తమ్ముడు నువ్వు? తమ్ముడా? చెప్పు. చిన్నోడు ఇక పెద్దోడు అంటే అన్న అంట, చిన్నోడు అంటే తమ్ముడు అంట. ఇగో తమ్ముడు గిమ్ముడు అంటే రిలేషన్ నీకు నాకు రిలేషన్ ఏం లేదు కదా. లేదులే కానీ చిన్నోడు నాకు ఇవన్నీ తమ్ముడు ఏజ్ కాదు. కదా. తమ్ముడు ఇగో ఏజ్ కదా, నువ్వు చిన్నోడు కదా. చెప్పు ఒక మాట విను. నేను కరెక్ట్ మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్ మాట్లాడు. చెప్పు చెప్పు తమ్ముడు. చెప్పు హలో చెప్పు. వినిపిస్తుంది, వినపడట్లేదు వాయిస్? కాదు. చెప్పు. వినిపించట్లేదా? వినిపిస్తలేదా? సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో మరి. సిగ్నల్ ప్రాబ్లం కాదు కానీ చెప్పేది ఫస్ట్. చెప్పు. నువ్వు ఏ పర్సన్ తో పెట్టుకోవద్దు అదే పర్సన్ ఎట్టో పెట్టుకున్నావు లైఫ్ లా. అవునా? అది గుర్తుపెట్టుకో. నీకు దీంతో రిమార్క్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు అసలు ఏమో అనుకుంటున్నావు, ఐసా పైసా అనుకుంటున్నావు కానీ నీ ఐసా పైసా తోటి ఆటను బిల్ల కూడా కాదు. ఓకే. హలో వినిపిస్తుంది, చెప్పు. నాకు ఏంటిది? వినిపిస్తుంది, వినిపిస్తుంది. గ్యాస్ సిలిండర్ వెళ్తే నీ ముఖం ఎట్లయితుందో అట్లా అవుతుంది నీ ముఖం. చూపించడానికి కూడా కరెక్ట్ ఉండదు, గుర్తుపెట్టుకో. అవునా? రికార్డ్ చేస్తున్నామేమో. లేదులే చెప్పు. చెల్తా అన్ని నడువు, నువ్వు వేసుకో ఏమని వేసుకో అని. అదేలే చెప్పు. వింటున్నా, మామూలుగా చెప్తున్నావుగా, వింటున్నా. ఓకే. నువ్వు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నువ్వు ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు కదా, ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు. నీ ప్రజెంట్ లొకేషన్ చెప్పు నాకు ఒకసారి. ఇది ట్రైన్ లో ఉన్నా, ఎటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నా, తెలియదు కదా నాకు కూడా. అది స్టేషన్ ఏదన్నా వస్తే తెలుస్తుంది నాకు. స్టేషన్ రాలేదు కదా. ఓకే. నీ కరెక్ట్ టైం చెప్పాలా? ఇంకొక 40 minutes అయితే నువ్వు దిగుతావు వరంగల్. ఎగ్జాక్ట్ తెలియదు మరి నాకు. ఇది లేట్ వస్తుందో కరెక్ట్ టైంకి వస్తుందో కానీ చెప్పు. నువ్వు ఏ డబ్బాలు ఉన్నా కూడా తెలుసు, నీ కథ అంతా తెలుసు. నీ చుట్టుపక్కల మంది కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, తెలుసా విషయం? ఏమో తెలియదు నాకు. ఓకే. నువ్వైతే ఫస్ట్ స్టేషన్ అయితే దిగిన తర్వాత నీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది. ఆ పర్సన్ నువ్వు గెలిచినావు కదా, ఆ పర్సన్ గురించి ఏంటో నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? సరే, ఓకే. మరి కొంచెం లగేజ్ ఉంది, ఎక్కువ ఉంది నాకు. ఇది కొంచెం పట్టుకోవాలి. ట్రైన్ దిగాలంటే కొద్దిగా కష్టంగా ఉంటది నాకు కొంచెం. హలో హలో
అర్థం కాలేమో అంటున్నావు. నాకు లగేజ్ ఎక్కువ ఉంది తమ్ముడు, ఒక 5 బ్యాగులు ఉన్నాయి నా దగ్గర. ఈ పట్టుకొని దిగాలంటే కొంచెం టైం పట్టింది అని చదువుకుంటున్నా కొంచెం నేను. ఒక మినిట్ నువ్వు ఫస్ట్. చెప్పు ఈ చెప్పు. లగేజ్ అనేది వేరే పర్సన్ వచ్చి వాళ్ళే వెయిట్ చేస్తారు, ఓకేనా? ఓకే ఓకే సరే. ఓకే. హలో, హలో చెప్పు తమ్ముడు. ఇప్పుడు అన్నకి ఒకసారి కాన్ఫరెన్స్ పెడతావా? ఎవరికి? నువ్వు ఏ పర్సన్ ఏ పర్సన్ అమ్మో తో నువ్వే మాట్లాడి మాట్లాడుకో. నాకు ఇప్పుడు ఇగో నేను దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకోవాలి, కొద్దిగా నాకు ఏగో ఒక మాట చదువుకోవాలి విను, కష్టం. ఒక మాట విను. చెప్పు చెప్పు. నీ దుప్పట్లు గిప్పట్లు కాదు, ఉమ్, ఉమ్, దుప్పట్ల మడత పెట్టి బయట పడిపోతావు గానీ ఉమ్, ఉమ్. నేను మాటది. ఒక్క నిమిషం ఉండు తమ్ముడు, మళ్ళీ చేస్తా. ఏ ఉండు ఏంది, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఉండు ఉండు, నాకు ఇంకో కాల్ వస్తుంది, వెయిట్ ఒక్క నిమిషం. అయితే నేనేం చేయాలి? ఇంకో కాల్ వస్తే నా కాల్ హోల్డ్ పెడితే మాట్లాడు, ఉంది ఇప్పుడే చెప్తున్నా నేను. సరే సరే ఉండు అయితే మరి. మాట్లాడు. ఉమ్. ఒకసారి అన్నకి కాన్ఫరెన్స్ పెట్టు, కాన్ఫరెన్స్ లో పెట్టి కాన్ఫరెన్స్ లో మాట్లాడుకో. మ్యాటర్ హలో నువ్వు ఇంకా అమ్మ కాదు. చెప్పమ్మా, ఏంటో చెప్పు, నీ బాధ ఏంటి చెప్పేగా. బాధ కాదు, గెలుక్కున్నావు నువ్వు, నీకు బాధ అనిపిస్తుందా ఇది? ఏది నాకెందుకమ్మా బాధ, నువ్వు చెప్పు. నువ్వు ప్రజెంట్ ఏం లేదు, ఇంకా రామగుండంకి చేరుకుంటావు, బెల్లంపల్లిలో ఉన్నావు, ఇంకా ఎక్కువ ఏం లేదు. అరే ఇదుట్లో అక్కడ నుంచి వచ్చిన చాలా మంది ట్రైన్ లో ఉన్నావు, ఎవడికోడు ఫోన్ చేసి ఉంటావు. ఎవడు ఫోన్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు కదా, నీ కాన్ఫిడెంట్ రాలేదు, నువ్వు కాల్ కట్ చేసుకున్నావు, అంత లేదు. ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఫోన్ చేయకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళతో ఎవరో ఒకరికి ఇక్కడ ఇందులో వాళ్ళ ద్వారా వచ్చిన మనుషులే వీళ్ళంతా, నీ గ్యాంగ్ నుంచి వచ్చిన మనుషులే. చూస్తున్నావు నువ్వు నా ముందు కథలో పడక ముందు ఆగు. ఈ ఇందులో ఉన్నోడికి ఎవరికో ఫోన్ చేసి ఇంకా నువ్వు 4 దగ్గర చిన్న చిన్న స్టేషన్స్ వస్తాయి, దాని తర్వాత నీకు బరాబర్ ఇంకొక 10 మినిట్స్ గ్యాప్ వస్తాయి. రామగుండంలో 10 మినిట్స్ ఆగుతుంది ట్రైన్. రామగుండం నీకు పెద్ద స్టేషన్, చిన్న చిన్న ఆపుతారు, 2 మినిట్స్ కాపీ జరుగుతాయి అంతే. ఇంకా ఈ 4 రామగుండం, దాని తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న అన్ని పోతే డైరెక్ట్ నువ్వు వరంగల్ దిగుతావు. 7 గంటల వరకు నువ్వు దిగుతావు బస్. ఓకే దిగుతా, వరంగల్ దిగుతా. ఇంకా దిగు అంతే. దిగుతా మరి. నువ్వు దిగే ఫస్ట్ దిగి నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే చేస్తావు. నేను ఏది నీకు భయపడి నేను ఫోన్ చేస్తా, నన్ను వదిలిపెట్టు బాబు, నీ గురించి తెలిసిందని. నీ గురించి తెలిసింది కాదు, బాబు అనే ట్రైన్ చేంజ్ చేసుకుంటావు ట్యూన్. ఫస్ట్ ట్యూన్ చేంజ్ చేసుకుంటావు అంటే కత్తి భాస్కర్ అంట నేను. అదే కొంచెం ట్యూన్ లో ఇప్పుడు వచ్చిన ట్యూన్ అప్పుడు రాదు నీకు. కత్తి భాస్కర్ అంటావు అంతేనా? ఇప్పుడు నేను కూల్ అయినా అందుకే కత్తి భాస్కర్ అంట నేను అప్పుడు నిన్ను. అన్న అంటావో అన్న భాస్కర్ అంటావు, ఇక నీకే తెలుసు. సరే 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 చూద్దాం. సరే మంచిది. సరే నువ్వు అన్న పని చేసి పెట్టి చూద్దాం. అదే చేసి పెట్టి నువ్వు పెట్టుడేంది, నీకు ఫోన్లు చేసే ఆప్షన్ అని ఇవ్వలేని వాళ్ళకి అంతే. నీ నంబర్ వాళ్ళ దగ్గర వెళ్ళలేదు, నీకు ఫోన్లు చేసే ఆప్షన్ ఇంకా రాలేదు. నేను నంబర్ ఇచ్చుకోలేను, నీ అన్న నంబర్ అని అడిగిరు, కానీ నంబర్ ఎందుకు వాళ్ళకు, నీకు డిస్టర్బెన్స్. అది ఇవ్వు, నెంబర్ ఇవ్వు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నెంబర్ నేనే ఇవ్వమంటాను, డైరెక్ట్ గా నెంబర్ ఇవ్వు. నువ్వు 0 అయిపోతావు ఫస్ట్. అరే ఇయ్యు, నువ్వు నెంబర్ ఇయ్యి. నేను 0 అయితే ఎందుకు, హీరో అయితే హీరోయిన్ అయితే నీకెందుకు, నువ్వు నెంబర్ ఇయ్యి. నేనే నెంబర్ ఇవ్వమంటున్నా. ఇంకా 2 గంటలు అయితే నువ్వు దిగుతావు. ఎందుకు దిగటం పక్కన పెట్టేది, నెంబర్లు అంటున్నావు కదా, నెంబర్ ఇవ్వు. మరి ఎవరికి ఇస్తావు నా నెంబర్? అద్దు గెలుకుతారు మళ్ళా, వాళ్ళ మాటలు నువ్వు పడలేవు అట్లా. ఎందుకు నువ్వు ఇవ్వు, నెంబర్ ఇవ్వు ఫస్ట్. నువ్వు ఇవ్వు, నీకు దమ్ముంటే నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వు. నాది చేతుల బ్లేడ్ పెట్టి చీరుతా చంపనిది, ఏం టైం పాస్ అనుకుంటున్నావా? ఏంటిది, నా చెంప బ్లేడ్ పెట్టి కోస్తావా? ఆపరేషన్ మన మనిషికి ఆపరేషన్ చేసి బ్లేడ్ చేతిలో పెట్టి కొడితే చంప చీరుకోపోతుంది. నా చెంప చీరుస్తావు బ్లేడ్ పెట్టి. అది వాళ్ళు చీరుతారు అంటున్నా, చేతిలో బ్లేడ్ పెట్టి కొడితే చంప చీరుకోపోతుంది. నేను గంజా బ్యాచ్ అంటున్నావా? నీ బ్యాట్స్ ఎందుకు, నేను అదే బ్యాట్స్, నీకు నాదే బ్యాచ్ అయితే నీకెందుకు? నేను గంజా బ్యాచ్ పట్టుకొని చెంప బ్లేడ్ పెట్టి చీరుస్తారని బెదిరిస్తున్నావు. చంప కాదు, చేతితో కొడితే చంపనే వలిపోవాలి నీది మొత్తం బ్లేడ్. సరే 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 పెట్టే చూద్దాం, పెట్టే మరి. సరే మంచిది, కాల్ చేసుకో. ఓకే ఓకే డన్.